మీరే చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఒక్క స్టెప్ కానీ రాంగ్ అనేస్తే ఇంకంతే, మనం దొరకను కూడా దొరకవు. గడైకల్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చేసిన సాహస యాత్ర. చూస్తుంటేనే నాకు ఒన్నులో వణుకు పుడుతుంది. ఆ నుంచి నేనా ఇట్లా ఎక్కిందని చెప్పి. ఈ కొండ చూడండి, చూసేదానికి పడుకొని ఉన్న ఏనుగు ఆకారంలో అయితే ఉంది. ఔరంగజేబు, షాజహాన్ వీళ్ళ గురించి గొప్పగా చెప్తారు. మన భారతదేశ రాజుల గురించి తక్కువ చేసి అయితే చూపిస్తారు మన సోషల్ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఛత్రపతి శివాజీ మహారాజ్ కే జై. హర్ హర్ మహాదేవ్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనం మహాకుంభ మేళలో దాదాపు చాలా రోజులైతే ఉన్నాను. మ్యాక్సిమం అన్ని మెయిన్ స్నానాలు చేయడం అయితే జరిగింది. ఎవరన్నా మహాకుంభ మేళ గురించి తెలుసుకోవాలనుకుంటే నా లాస్ట్ పాత వీడియోస్ అన్ని అయితే ఉంటాయి, అన్ని అయితే చూడండి. ఎవరైతే మహాకుంభ మేళకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి పక్కాగా వీడియోస్ అయితే ఉపయోగపడతాయి. ఈ రోజు వీడియోలో మీకు ఒక అద్భుతమైన కొండ గురించి అయితే చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ కొండ పేరు వచ్చేసి గడైకల్లు అని అయితే అంటారు, అండ్ అలానే నరసింహ గడ్డ అని అయితే అంటారు, అండ్ అలానే జమాలాబాద్ ఫోర్ట్ కూడా అయితే అంటారు. ఒక పెద్ద కొండ అయితే ఉంటుంది. ఆ కొండ కూడా ఏంటంటే పొనుకొని ఏనుగైతే ఉంటుంది కదా, ఆ ఆకారంలో కొండ అయితే ఉంటుంది. ఆ కొండ మీద ఏంటంటే ఒక ఫోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఈ ప్లేస్ కి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది. జమాలాబాద్ ఫోర్ట్ ఏంటంటే ఆ కొండ మీద కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. సో దాన్ని ఎవరు కన్స్ట్రక్షన్ చేశారంటే టిప్పు సుల్తాన్ అయితే ఉన్నాడు కదా, 1794 లో కన్స్ట్రక్షన్ చేశాడు. జమాలాబీ అనే వాళ్ళ అమ్మగారు అయితే ఉంటారు. వాళ్ళ అమ్మ పేరు మీదుగా ఆ జమాలాబాద్ ఫోర్ట్ అయితే అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఒక కొత్త ప్లేస్ లో ఆ జమాలాబాద్ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ అయితే ఏమీ చేయలేదు. యాక్చువల్ గా జమాలాబాద్ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ చేశారు కదా, ఏదైతే ఆ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ చేశారో ఆ ప్లేస్ లో హొయసలా అని ఒక ఎంపైర్ అయితే ఉండేది, ఒక రాజ్యం అయితే ఉండేది. ఆ రాజ్యానికి సంబంధించిన హొయసలా ఫోర్ట్ అయితే అక్కడ ఉండేది. ఆ ఫోర్ట్ ఏంటంటే ఇంక శిథిలా వ్యవస్థకి అయితే వెళ్ళిపోద్ది కదా, అప్పుడు ఆ ప్లేస్ లో ఏంటంటే ఈ జమాలాబాద్ ఫోర్ట్ అయితే టిప్పు సుల్తాన్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది 1794 లో. అలా ఆ ప్లేస్ కి ఏంటంటే జమాలాబాద్ ఫోర్ట్ అయితే వచ్చింది. రెండో పేరు ఇంకోటి అయితే ఉంది కదా, నరసింహ గడ్డ అని. నరసింహ గడ్డ ఎందుకు వచ్చిందంటే హొయసలా ఎంపైర్ అయితే ఉంది కదా, హొయసలా ఎంపైర్ లో నరసింహ జైన్ అని ఒక రాజు అయితే ఉన్నారు. ఆ రాజు ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఆ ఏదైతే ఫోర్ట్ అయితే ఉంది కదా హొయసలా ఫోర్ట్ అని, ఆ ఫోర్ట్ ని ఏంటంటే ఆ రోజుల్లో నరసింహ జైన్ గారు ఆ ఫోర్ట్ ని కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఆ ప్లేస్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి నరసింహ గడ్డ అని అయితే అంటారు. ఇది రెండో పేరు. మూడో పేరు వచ్చేసి గడైకల్లు అంటారు. ఇదేంటంటే కన్నడ భాషలో గడై అంటే బార్డర్ అన్నట్టు, గడయో గడ్డి అటు ఆ టైప్ లో ఉంటుంది, అది బార్డర్ అన్నట్టు. కల్లు అంటే రాయి, అంటే ఒక పెద్ద రాయి. ఆ విధంగా ఏంటంటే మూడో నేమ్ వచ్చేసి గడైకల్లు అని అయితే అంటారు. ఓవరాల్ గా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం మీద ఏంటంటే 1800 స్టెప్స్ అయితే ఉంటాయి. మనం 1800 స్టెప్స్ అయితే ఎక్కాలి. ఒకేసారి 1800 స్టెప్స్ అయితే ఉండవు. ఒక 100 స్టెప్స్ ఉంటాయి, దాని తర్వాత 1 కిలోమీటర్ ట్రావెల్ అవ్వాలి, దాని తర్వాత మళ్ళీ 100 స్టెప్స్ ఉంటాయి. ఆ విధంగా ఏంటంటే ఓవరాల్ గా 1800 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరి వీడియోని అయితే లైక్ చేయండి. ఈ ప్లేస్ ఎక్కడుంది, ఈ ప్లేస్ కి ఎలా రావాలి, మొత్తం ఈ ప్లేస్ గురించి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నరసింహగడ్డ ప్లేస్ కి వచ్చేసి నా ఫ్రెండ్స్ తో కలిసి నేను కార్లో అయితే వెళ్తా ఉన్నాను. మీరు ఎవరన్నా ఓన్ కార్లో రావాలి అనుకుంటే డైరెక్ట్ గా ఈ నరసింహగడ్డ లొకేషన్ కానీ మీరు మ్యాప్ లో పెట్టుకుంటే డైరెక్ట్ గా మీరు ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోవాలి అనుకుంటే మీకేంటంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 ఆప్షన్ వచ్చేసి ఫ్లైట్లో మీరు మ్యాంగ్లూర్ వచ్చారనుకోండి, ఫ్లైట్లో మ్యాంగ్లూర్ కానీ ట్రైన్లో మ్యాంగ్లూర్ వచ్చారనుకోండి, మ్యాంగ్లూర్ నుంచి ఇది 65 కిలోమీటర్స్లో ఈ ప్లేస్ అయితే ఉంటుంది. బెల్తన్ హడి అని ఒక ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ వరకు మీరు ఏంటంటే పబ్లిక్ బస్సెస్ అయితే ఉంటాయి కదా, దాంట్లో వచ్చారనుకోండి, అక్కడ నుంచి నరసింహగడ్డ అనే ప్లేస్ చాలా దగ్గర అయితే ఉంటుంది. అదొక ఆప్షను. ఇంకోటి ఏంటంటే హసన్ ఉంది. హసన్కి మీరు ఏంటంటే పబ్లిక్ బస్సులో కానీ లేదంటే ట్రైన్లో కానీ హసన్కి వచ్చారనుకోండి, హసన్ నుంచి ఏంటంటే డైరెక్ట్గా ధర్మస్థలకి బస్సెస్ అయితే ఉంటాయి. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ధర్మస్థల, అట్లా మీరు ఏంటంటే ధర్మస్థలకు వచ్చారనుకోండి బస్సులో, ధర్మస్థల నుంచి కూడా ఈ ప్లేస్ జస్ట్ ఎంత ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఏదో ఒక వెహికల్ పెట్టుకొని మీరు నరసింహగడ్డ ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా మీరు డైరెక్ట్గా బెంగళూరుకి వచ్చారనుకోండి, బెంగళూరు నుంచి డైరెక్ట్గా ధర్మస్థలకి బస్సెస్ అయితే ఉంటాయి. శుద్ధంగా మీరు ఏంటంటే ధర్మస్థలకి వెళ్ళిపోయారనుకోండి, అక్కడ నుంచి 30 కిలోమీటర్సే కాబట్టి ఏదైనా ఆటో మాట్లాడుకొని కూడా మీరు నరసింహగడ్డ ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకొని మీరు నరసింహగడ్డకి అయితే ఈజీగా అయితే రావచ్చు. ఓన్ వెహికల్తో వస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ చూడండి ఈ గడైకల్లు చూడండి ఏ విధంగా అయితే ఉంది. కొండ ఒక ఏనుగు అయితే ఉంది చూడండి, పడుకొని ఉన్న ఏనుగు ఆకారంలో అయితే ఉంది. మీకు కనిపిస్తూ ఉంది కదా. ఈయన ఒక ఆయన తెలుసా మీకు, కోతిరాజు అని అయితే ఉంటారు, కొండలను అయితే ఎక్కుతా ఉంటారు చూడండి, కోతిరాజు అని. ఆయన ఏంటంటే ఈ గడైకల్లు, ఈ కొండ అయితే
అయితే కనిపిస్తా ఉంది కదా, ఈ కొండను కూడా ఎక్కడం అయితే జరిగింది. చూడండి అబ్బా మీరే, ఒక అద్భుతంగా ఉన్నట్టయితే ఉంది కదా, ఏనుగు ఆకారంలోనే ఉంది చూడండి, కరెక్ట్గా ఏనుగు పడుకొని ఉన్నట్టయితే ఉంది. నేనైతే మాత్రం వ్యూకి అయితే మాత్రం ఫిదా అయిపోయాను. మనోళ్ళు ఎవరన్నా దగ్గరగా ఉంటే పక్కాగా ఈ నరసింహ గడైకల్లుకి ఒక్కసారి పక్కాగా రండి. మీకు కూడా ఏంటంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం పక్కా రండి అబ్బా ఈ ప్లేస్కి. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఏదైతే ఈ నరసింహ గడ్డ అయితే ఉంది కదా, ట్రెక్కింగ్ చేయాలి అంటే ఎనర్జీ కావాలి కాబట్టి ఎటు చూడండి మేము ఏం చేస్తా ఉన్నాం, శుద్ధంగా కుకింగ్ అయితే చేసుకుంటా ఉన్నాం. వన్స్ కుకింగ్ అయిపోయిన తర్వాత శుద్ధంగా తిని మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఏదైతే ఈ నరసింహ గడ్డ ఉందో ఇక్కడ చూడండి, పార్కింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఒక ఫారెస్ట్ ఆఫీస్ది ఒక ఆఫీస్ కూడా అయితే ఉంది. ఇక్కడ ఎవ్వరు అయితే లేరబ్బా. ఇక్కడ ఒక కార్ అయితే ఉంది, ఇక్కడ ఒక కార్ అయితే ఉంది అంతే, అండ్ మా కారు అంతే. మీరే చూసారు కదా, కొండ మొత్తం కూడా ఒక పడుకొని ఉన్న ఏనుగు టైప్లో అయితే ఉంది. క్రేజీగా ఉంది వ్యూ అయితే మాత్రం. మీరెవరన్నా ఇక్కడికి రావాలి అనుకుంటే పక్కాగా అయితే రండి. బట్ కానీ మీరు ఏంటంటే సెప్టెంబర్ ఆగస్టులో ఆ టైంలో వచ్చారనుకోండి, మాన్సూన్ ఉంటుంది కాబట్టి వర్షాలకి ఈ ప్లేస్ అంతా కూడా ఇంకా గ్రీనరీ అయితే ఉంటుంది. రైస్ అయితే కుక్ చేస్తూ ఉన్నాం, కర్రీ కూడా ఆల్రెడీ అయితే రెడీ అయిపోయింది. కుకింగ్ కష్టాలు, కర్రీ కూడా చేసుకొని ఇంకైతే తింటా ఉన్నాం. బేసిక్గా ఇందాక మేము కుకింగ్ చేసుకుంటా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ కుకింగ్ చేయకూడదని అయితే అన్నారు. తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని కొంచెం కుకింగ్ చేసుకొని ఇంకా ఫైనల్గా తినడం అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఏఎస్ఐ వాళ్ళది ఒక బోర్డు కూడా అయితే ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మెయింటైన్ అయితే చేస్తారు. అండ్ ఇలా కొంచెం ముందుకు వచ్చామనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇలా మనం కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. దాదాపు ఏంటంటే ఒక 2 hours అయితే పట్టుద్దంట మనం పైకి వెళ్ళేసరికి. మా పర్సనాలిటీకి అయితే ఇంకొంచెం ఏంటంటే ఏజ్డ్ పీపుల్ వీళ్ళు వచ్చారనుకోండి, దాదాపు ఒక 4 hours కూడా అయితే పట్టొచ్చు. ఈ ఇన్స్టా కెమెరాలో తీస్తుంటే ఫేస్ ఏందో కొంచెం పైకి ఎక్కువగా ఫేస్ పెరిగినట్టయితే ఉంది. బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ మీకు ఒక షెల్టర్ టైప్ అయితే ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి స్కానర్స్ అయితే ఉంటాయి. ఆ QR కోడ్ స్కానర్ యూజ్ చేసి మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. దాదాపు అరగంట ప్రాసెస్ అయితే జరిగింది. ఇక్కడ ఒక బార్ కోడ్ అయితే ఉంటుంది, దాన్ని స్కాన్ చేయాలి, సైట్ ఓపెన్ అవుద్ది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఒక బార్ కోడ్ వస్తుంది. ఆ బార్ కోడ్ని బుక్లో ఎంటర్ చేసి 50 రూపీస్ పే చేస్తే పర్ పర్సన్కి వెళ్ళొచ్చు. సో ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసైతే వెళ్తున్నాం. ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. మనలో ఎనర్జీ కావాలి, మనలో జోష్ రావాలి అంటే ఏం చేయాలి మనమా? గణపతి బప్ప మోరియా, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఛత్రపతి శివాజీ మహారాజుని తలుచుకుంటే ఎక్కలేని ఎనర్జీ వస్తుంది. మీరు ఎవరన్నా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు నోటితో ఎక్కువ శ్వాస అయితే తీసుకోకండి, ముక్కుతో ఎక్కువ శ్వాస తీసుకోండి. యాక్చువల్గా కొండ అయితే మా కళ్ళకైతే కనిపిస్తుంది, అదేదో దగ్గరగా ఉన్నట్టయితే అనిపిస్తుంది. బట్ కానీ అది చాలా దూరంలో అయితే ఉంది. మామూలు వేలో పోకుండా అడ్డదిడ్డంగా పోతున్నా నేను. అందరూ మంచి రోడ్లు వెళ్తే నేను ఒక్కనే అడ్వెంచర్ రోడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను ఎట్ట వెళ్తున్నాను చూడ ట్రెక్కింగ్కి, నువ్వు వస్తావు నాతో పాటు ఇట్లా? నేను రాను స్వామి, నువ్వు వెళ్ళు. చూడండి నేను ఏ విధంగా వెళ్తున్నాను. వీడియోది శర్మ, వీడియోది మా తిరగొట్టుకొని పడితే మాత్రం అంతే శర్మ, లేనిపోని రిస్కులు చేస్తున్నాను నేను. ఇది చూడండి ఎంత స్లోప్గా అయితే ఉంది. నేను ఇట్లా పైకి అయితే ఎక్కుతా ఉన్నాను. బ్యాక్ సైడ్ చూడండి ఫుల్ గ్రీనరీ అయితే కనిపిస్తా ఉంది. క్రేజీగా ఉందబ్బా వ్యూ అయితే ఇక్కడ నుంచి. ఛత్రపతి శివాజీ మహారాజ్ కే జై. నేను ఇల్లే దోవలో ఎవరైతే వెళ్ళొద్దబ్బా, ఇదంతా నా చిల్ల కొద్ది నేను వెళ్తున్నా. అమ్మా కొంచెం ఏమైనా జాగ్రత్త అంతేరా నాయన, చాలా రిస్క్. రిస్క్ చేయాలి కానీ అతిగా చేయకూడదు రిస్క్. అమ్మా చూస్తుంటేనే నాకు ఒన్నులో వణుకు పుడుతుంది. ఆ నుంచి నేనా ఇట్లా ఎక్కిందని చెప్పి. చాలా అంటే చాలా డేంజర్గా అయితే ఉంది. అండ్ అలానే ఫుల్ అడ్వెంచరస్గా కూడా అయితే ఉంది. నేను చూడండి ఎలాంటి వేలు అయితే వచ్చానో కింద నుంచి పై వరకు. ఇదంతా చాలా స్లోప్గా అయితే ఉంది. కొంచెం జారినా కానీ దొల్లుకుంటూ అయితే పడిపోతాం. బేసిక్గా అందరూ ఆ వేలో అయితే వస్తారు, నేను చూడండి ఈ వేలో అయితే వెళ్తా ఉన్నా. మనకి బేసిక్గా మన సోషల్ హిస్టరీ మొత్తం మనం చదువుకునేటప్పుడు ఎవరెవరి గురించో చాలా గొప్పలు చెప్తారు. మనోళ్ళ గురించి, మన భారతదేశ రాజుల గురించి కించపరిచేటట్టు, చాలా తక్కువ చేసేటట్టు అయితే మాట్లాడతారు. ఆ విధంగా ఏంటంటే మనకి ఎడ్యుకేషన్లో ఆ విధంగా నేర్పించి రుద్దిచ్చారు మనకి. వన్స్ మనం పైకి వెళ్ళిన తర్వాత దాని గురించి కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకునేదానికైతే ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో, హైట్గా ఇట్లా అయితే వెళ్ళాలి మనం. అంత స్లోప్గా ఉంది చూడండి పైకి. ఈ షూ కానీ మంచి గ్రిప్ కానీ ఉంటే వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లే. షూ కానీ గ్రిప్ లేకుండా ఉంటే మాత్రం అస్సామే. వావ్ మంచి అడ్వెంచర్స్ అబ్బా.
ఒరే గాలి తోలుతుంది రే, కొంచెంసేపు ఆగుతాం ఇక్కడ. వామ్మో ఇక్కడ పాములు ఏమన్నా వస్తాయేమో అనుకుంటున్నా. ఏం దూరం అందరూ వద్దంటున్నా కూడా మనం విచిత్రంగా అయితే ఎక్కుతా ఉన్నాం అయ్యా. నేను ఎట్ట వచ్చాను శర్మ, నాకేమన్నా రివార్డ్స్ ఇస్తావా? నువ్వు ఎలా వచ్చావు అని అడిగావు కదా, ఒక మౌంటైన్ డ్యూ తాగిన పర్సన్ లాగా వచ్చావు. ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం అయ్యా, ఎగేసుకుంటా జుమ్ అంటే పైకి అయితే ఎక్కాను. ఇక్కడికి వచ్చే లోపల కొంచెం ఏదో తేడా కొట్టింది, అందువల్ల స్టెప్స్ మీద శుద్ధంగా అయితే కూర్చున్నా. ఏం శర్మ, నీలో సత్తా ఉందా? ఇంకా ఉంది. ఇప్పుడు ఎక్కి అయితే పైకి ఆకుండా వెళ్ళిపో. పైకి వెళ్తా, అదేం ప్రాబ్లం. అంటే బాడీలో వేడి ఎంత వస్తుంది తెలుసా? హెవీగా ఉంది బాడీ వేడి. భగవంతుడి దయవల్ల ఏమో కానీ గాలి బాగా తోలుతుంది. అవును. ఇఫ్ ఇన్ కేస్ గాలి కానీ లేకుండా ఉంటే మనకు అయిపోయింది మన పని. దేవుడా వచ్చామరా కొంచెం దూరం. మీకు దూరంగా కొండ కనిపిస్తుంది కదా, దాని పైకి అయితే వెళ్ళాలి మనం. ఇంకా ఇక్కడ చూడండి, మీకు మొత్తం ఒక కోట టైప్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బేసిక్గా దీని లోపల ఏదో ఉండేటట్టుందిరా. ఈ పక్కన కూడా ఉంది చూడండి, కోటేనండి ఇదంతా, మొత్తం కోటే కనిపిస్తుంది కదా, ఫోర్ట్. పైకి వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఉంది. అదోండి మీకు స్ట్రక్చర్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడైతే స్ట్రక్చర్ ఉంది, కొన్ని దిక్కలైతే పడిపోయింది. ఏడంతా పడిపోయింది స్ట్రక్చరు, ఇక్కడైతే ఉంది చూడండి సేమ్. నా భయం వల్ల ఏంటంటే చెట్లపై నుంచి ఏమైనా పాములు కానీ లేదంటే కింద ఏమైనా తేళ్ళు కానీ ఇవేమైనా సడన్గా వచ్చేస్తాయని చెప్పి కొంచెం అయితే భయపడతాను. ఇలాంటి ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం అవి కూడా చూసుకుంటూ అయితే వెళ్ళాలి. రోడ్డు ఒకటే కాదు, మనం నడుచుకుంటూ పోయేది ఒకటే కాదు, పక్క నుంచి ఆ పక్క నుంచి పై నుంచి ఏమైనా పడుతున్నాయా ఇవి కూడా అబ్జర్వ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. అబ్బా దేవుడా, ఆల్మోస్ట్ మంచిగా 70% వచ్చావా, 60% వచ్చావా? 45. అప్పు ఇంక జస్ట్ కొండ ఎక్కడమే. ఇదైతే మాత్రం ఈసారి స్లోప్గా ఉంటుంది. 90 degrees 70-80 degrees ఇంక్లైన్డ్ వర్టికల్గా పైకి ఎక్కాలి మనం. ఈ ప్లేస్కి కానీ మీరు ఎవరన్నా వర్షాకాలం వస్తే మాత్రం, శర్మ ఎలా ఉంటుంది వర్షాకాలం వస్తే? జారిమిఠాయి అని ఉంటుంది, కింద జారుకుంటా పడతారు. బట్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అవుద్ది. ఈ జమాలాబాద్ ఫోర్ట్ నరసింహ గడ్డ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంది. కర్ణాటకలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ ప్లేస్ కూడా వచ్చి పక్కాగా విజిట్ చేయండి. పైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే మంచి ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ శుద్ధంగా పనుకొని అయితే రెస్ట్ తీసుకుంటా ఉన్నా. నేను ఎక్కడ కూర్చున్నాను చూడండి, ఆ రోజుల్లో ఫిరంగులు దీంట్లో పెట్టి బాంబులు పేల్చేవాళ్ళు. ఇంత ఐరన్ మొత్తం ఐరన్ సాలిడ్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను చూడండి. టడన్ 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 టడా. ఓ మామా వ్యూ చూడండి మామ ఇక్కడ నుంచి. అసలు సిసలైన ట్రెక్ అయితే స్టార్ట్ అయింది. మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇలా మనం ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి అయితే వెళ్ళాలి. వర్షం పడేటప్పుడు వస్తే మాత్రం క్రేజీగా అయితే ఉంటుంది. ఇలా మీకు స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇలాగ మనకేందంటే కింద నుంచి పై వరకు మొత్తం ఈ గడైకల్లులో దాదాపు 1800 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ కొండని పగలగొట్టి చేశారు. ఇప్పుడు మా శాస్త్రవేత్త ఒక పర్సన్ అయితే చెప్పాడు, ఈ మెట్లు ఉన్న ప్లేస్ లో కూడా ఇంత పెద్ద కొండ అయితే ఉండేదంట. ఈ మెట్లు వేసేదానికి కొండ పడగొట్టి మెట్లు అయితే వేసారంట. ఇక్కడ మా శాస్త్రవేత్త అయితే చెప్పాడు. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కానీ రెయిన్ పడతా ఉన్నప్పుడు కానీ వస్తే ఇక్కడంతా ఈ స్టెప్స్ మీద హెవీ వాటర్ ఫ్లో అవుద్ది. అప్పుడు నడుస్తా ఉంటే సూపర్ ఉంటుంది. ఇది హరహర ఫోర్ట్ లాగే ఉంది కదా. హరహర్ ఫోర్ట్ కంటే హరహర్ ఫోర్ట్ నీకు ఒకే హైట్ వెళ్ళిపోవచ్చు. ఇది చాలా నడవాలి ఇది. అవును మామా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ పైకి వెళ్ళేటట్టుంటే. మామా కంపేర్ హరిహర్ ఫోర్ట్ ఇదంతా, ఇది కంపేర్ హరిహర్ ఫోర్ట్ ఇది చాలా ఈజీ. హరిహర్ ఫోర్ట్ నీకు ఇట్లా వెళ్ళాలి, ఇది ఇట్లా ఉంది. ఇది అసలు సిసలైన వ్యూ అంటే ఏమన్నా ఉందా? సో మనలో ఎనర్జీ ఇంకా రెట్టింపు అవ్వాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. క్రేజీగా అయితే ఉందబ్బా. పక్కాగా బెంగళూరు అండ్ కర్ణాటక సరౌండింగ్స్ లో మన వాళ్ళు ఎవరు ఉంటే పక్కాగా ఈ నరసింహగడ్డ జలాలాబాద్ ఫోర్ట్ కి పక్కాగా వచ్చి విజిట్ చేయండి. ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి కోట అయితే స్టార్ట్ అయింది కదా, ఇలా లోపలికైతే వెళ్ళాలి. మొత్తం చూడండి, మొత్తం ఈ గోడలు ఈ కోట ఇదంతా కూడా ఏంటంటే పడిపోవడం అయితే జరిగింది. బేసిక్గా హిస్టరీ గురించి తెలుసుకుంటే హొయసలా డైనెస్టీ వచ్చేసి 10th century నుంచి 14th century వరకు ఇక్కడంతా పరిపాలించింది. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఫోర్ట్ అయితే ఉన్నింది. ఇంకా కాలక్రమేణా ఏంటంటే ఇంకా ఫోర్ట్ అనేది ఆ కోట అనేది శిథిలా వ్యవస్థకి అయితే వెళ్ళిపోద్ది కదా. దాని తర్వాత ఏంటంటే 1794లో ఈ టిప్పు సుల్తాన్ వచ్చేసి ఏదైతే హొయసలా ఫోర్ట్ అయితే ఉన్నింది
ఉండింది కదా, దాన్ని కూల్చేసి దానిపైన ఏంటంటే ఈ జమాలాబీ వాళ్ళ అమ్మ పేరు మీదుగా జమాలాబాద్ ఫోర్ట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది 1794లో. ఇది ఒక చిన్న హిస్టరీ. దాని తర్వాత ఏంటంటే 1799లో 4th మైసూర్ వార్లో బ్రిటిషర్స్ వచ్చేసి టిప్పు సుల్తాన్ని ఓడించి ఈ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకోవడం అయితే జరిగింది. హిందూ రాజుల్ని టిప్పు సుల్తాన్ ఆక్రమించుకున్నాడు, టిప్పు సుల్తాన్ని బ్రిటిషర్స్ ఆక్రమించుకున్నారు. ఇదండి మ్యాటర్. అబ్బో ఎండ మామూలుగా లేదు. నా పని అయితే అయిపోయింది. హెడేక్ వచ్చేస్తుంది భయంకరంగా. పైకైతే వచ్చేసాను ఈ కొండ మీదకి. మా వాళ్ళు ఏమో కనిపించలే, వాళ్ళు ఎట్ట పేరో కూడా తెలియట్లేదు. కళ్ళు అయితే అసలు తెరవలేకపోతున్నా, కళ్ళు మూసుకొని పోతా ఉన్నాయి, ఎంత పెయిన్ వస్తూ ఉన్నాయి. ముందు పక్కన ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళాలంటే చూడండి, ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తే ఫైనల్గా ఇద్దండి మనం ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తాం. మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి కుదిరేముక్ అయితే ఉంటుంది. కుదిరేముక్ మౌంటైన్ రేంజ్ కిందకే ఈ ప్రాంతం అంతా కూడా అయితే వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ మొత్తం పర్వతాలంతా కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇదంతా కూడా ఏంటంటే మీకు కుదిరేముక్ పర్వత రేంజ్ ఇవంతా. అక్కడ ఫుల్గా అయితే ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. చాలా బాగుంది వ్యూ అయితే. అక్కడ నుంచి ఇక్కడైతే ఇంకో వ్యూ పాయింట్ అయితే ఉంది, దూరంగా ఆడ కనిపిస్తుంది చూడండి. అక్కడ వ్యూ పాయింట్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్తా ఉన్నా. ఆ సిస్టర్ వాళ్ళు కూడా మన ఇన్స్టా 360తో కొన్ని వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి అయితే వస్తాం, ఇట్లా పైకి వెళ్తే ఇందాక మనం వెళ్ళాం కదా ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. అండ్ అక్కడి నుంచి ఇట్లా కిందకి కానీ వస్తే ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ అయితే ఉంది, ఇట్లా పైకి అయితే వెళ్ళొచ్చు. అక్కడి నుంచి అయితే కిందకైతే దిగాం. ఈ కోట లోపల ఏముందో ఏంది, ఎవరో గొంతులు వినిపిస్తూ ఉన్నాయి నాకు. కొంతమంది ఎవరో ఉన్నారు. ఇక్కడ ఒక ఫోర్ట్కి సంబంధించిన ఒక రూమ్ అయితే ఉంటే ఈ రూమ్ లోపల చూడండి ఏ విధంగా ఉందో. నాయన ఎక్కడికి పోయినా వదలరు కదరా నాయన. మొత్తం చూడండి ఏ విధంగా గీసి పారేశారో. ఇక్కడ చూడండి లోపల వేరే సిస్టర్స్ కూడా అయితే ఉన్నారు. నేను ఇక్కడ ఒక సౌండ్ అయితే చేసా, ఆ దెబ్బ కొల్లోలా ఏదో తేడాగా చూశారు, ఇంకెందుకని నేను ఆపేశాను. లోపల చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం నాయన లవర్స్ గబ్బు గబ్బు చేసేసారు ఈ ప్రాంతాన్ని. బయటికి వెళ్ళిపోదాం రా నాయన, ఇక్కడైతే మనం ఉండలేమా. చేయండి చెఫ్ గారు. ఫైనల్గా చూడండి ఏదైతే కోట అయితే ఉందో ఆ కోట దగ్గరికి అయితే వచ్చాం. బట్ కానీ అది ఆ రోజుల్లో కోట అయినట్లేదు, 200 సంవత్సరాల క్రితం అప్పుడు కట్టినట్టయితే ఉంది కోట. మీకు కనిపిస్తూ ఉంది కదా బొడ్డి కోట. ఈ కొండ లోపల ఏమన్నా సొరంగాలు అయితే ఉన్నాయేమో నేనైతే అనుకుంటా ఉన్నా. బేసిక్గా కొన్ని మాట్లాడుకోవాలనుకుంటే జమాలాబాద్ ఫోర్ట్ అయితే ఉంది కదా, ఇది యాక్చువల్గా కన్స్ట్రక్షన్ చేసింది టిప్పు సుల్తాన్ అయితే అంటారు. తెలుసు కదా ఎవరు టిప్పు సుల్తాన్. దాదాపు ఒక టెంపుల్లో దీపావళి రోజు దీపావళి చేసుకుంటా ఉంటే ఊరు ప్రజలందరూ ఆ దేవాలయంలో ఉంటే ఆ ఊరందరినీ కూడా ఏదో పాయింట్ ఆఫ్లో భయపించాడంట. అంటే ఆయనకి పన్ను కట్టమనో లేదంటే యాక్చువల్గా అయితే కన్వర్ట్ అవ్వమనో ఏదో ఒక రకమైన ఫోర్స్ చేసినప్పుడు అక్కడ ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళంతా ఊరు ప్రజలందరూ ఏంటంటే టెంపుల్లో దీపావళి చేసుకుంటున్నప్పుడు ఎవరు ఆయన మాట వినకపోవడం వల్ల ఆ ఊరు ప్రజలందరూ కూడా ఆ టెంపుల్లో ఉంటే అందరినీ చంపేయడం అయితే జరిగింది. ఇట్లాంటి దారుణాలు ఆ టిప్పు సుల్తాన్ అనే అతను ఎన్నో చేయడం అయితే జరిగింది. బట్ కానీ మనం చదువుకున్న చిన్నప్పుడు మన సోషల్ ఎడ్యుకేషన్ మన హిస్టరీలో మనకంతా బ్రెయిన్ వాష్ చేసింది ఏంటంటే ఆయన తోపు, ఆయన పెద్ద రాజు, ఒక కింగ్ లెక్కన మనకైతే కన్వర్ట్ అయితే చేశారు. ఎంతోమంది భారతదేశంలో ఉన్న రాజులను ఆయన ఓడించి ఆయన పరిపాలన సాగించాడు. ఈ మైసూర్ గీసూర్ ఈ సరౌండింగ్స్ అంతా అని చెప్పి గొప్పలుగా మనకి ఆ చిన్నప్పుడు బ్రెయిన్ వాష్ అయితే చేస్తాడు. ఏదో ఒక గొప్ప చక్రవర్తి అయినట్టు మనకి బుర్రల్లో ఆ విధమైన బ్రెయిన్ వాష్ చేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా అయితే ఉన్నింది. ఎప్పుడన్నా ఏంటంటే అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే మన భారతదేశ రాజుల గురించి మనకి గొప్పగా చెప్పాలి కానీ ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మన భారతదేశాన్ని పాలించి మన భారతదేశ రాజుల్ని దొంగతనంగా వెన్నుపోటు పొడిచి రాజ్యాలు ఆక్రమించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని చంపిన వాళ్ళ గురించి హిస్టరీ ఏందో మనకి గొప్పగా అయితే చెప్తారు. ఇలాంటి హిస్టరీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి రాజుల గురించి ఇలాంటి స్టోరీస్ గురించి మన సోషల్లో ఎక్కడ ఎటువంటి పుస్తకాల్లో ఉండాల్సిన అవసరం కూడా అయితే లేదు.
ఒక మాటలో చెప్పాలంటే మన భారతదేశ రాజుల గురించి తక్కువ చేసి బయట నుంచి వచ్చిన ఈ అరబ్బులు గిరబ్బులు ఉంటారు కదా, వాళ్ళ గురించి గొప్పగా అయితే చెప్తారు. లైక్ ఈ టిప్పు సుల్తాన్, దాని తర్వాత అక్బర్, ఔరంగజేబు, షాజహాన్, వీళ్ళ గురించి గొప్పగా చెప్తారు. మన భారతదేశ రాజుల గురించి తక్కువ చేసి అయితే చూపిస్తారు మన సోషల్ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఆ విధంగా అయితే ఉంది మన హిస్టరీ సోషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దాన్ని చేంజ్ చేయండి నాయన, ఇప్పటికన్నా చేంజ్ చేశారో లేదో నాకు తెలియదు. ఒకవేళ చేంజ్ చేయకుండా ఉంటే పక్కాగా చేంజ్ అవ్వాలి. క్రేజీ ఇది. ఓ బీ కేర్ఫుల్ మ్యాన్. క్రేజీ ఉంది మా ఇక్కడి నుంచి. ఒక్క స్టెప్ కానీ రాంగ్ వేస్తే ఇంకంతే అసలు. జస్ట్ మా ఒక్క స్టెప్ అటు ఇటు అయితే అస్సామేమో. వామ్మో, మీరే చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఒక్క స్టెప్ కానీ రాంగ్ అనేస్తే ఇంకంతే, మనం దొరకను కూడా దొరకవు. వామ్మో, చాలా భయంకరంగా అయితే ఉంది. ఇప్పుడు నాయన నాకు అవసరం ఇదంతా. నేనేదో భయంకరమైన రిస్క్ అయితే చేస్తా ఉన్నా. ఇటు చూడండి ఎట్లా ఉందో. శర్మ ఇక్కడికి రా. దేవుడా, అస్సామే కొంచెం అటు ఇటు అయితే మాత్రం ఇక్కడ అడిగేయాలంటే భయం వేస్తుందిరా. ఆయన భయం వేసిందిరా నాకే. ఎందుకంటే రిస్కులు చేయకూడదు అయ్యా. అమ్మా అమ్మా మమ్మీ, జర్రుంటే పారాగ్లైడింగ్ చేయొచ్చాడు. సూపర్గా చేయొచ్చు పారాగ్లైడింగ్. సూపర్గా పారాగ్లైడింగ్ చేయొచ్చు ఇక్కడ. మీరే చూడండి నేను ఎక్కడ నిలబడి ఉన్నానో. మొత్తం చూడండి ఎంత లోయో కింద. ఓ రే దేవుడా. అక్కడ కూడా సూపర్ వ్యూ పాయింట్ అయితే ఉంది, అక్కడికి కూడా వెళ్దాం మనం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నేను అక్కడి నుంచి నడుచుకుంటూ అయితే వచ్చా. అసలు ఎంత ఎడ్జ్ ఉందో చూడండి. వాలుపోయే తట్టయితే ఉన్నాం, ఆడ నడుచుకుంటా వచ్చా ఆడ నుంచి. ఇదండి ఇదంతా ఎడ్జ్, మొత్తం కోట చూడండి. మీకు మొత్తం ఇదంతా కోట ఆడ కనిపిస్తూ ఉంది కదా. మొత్తం రాళ్ళు మొత్తం చూడండి, కోట టైప్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం ప్రహరీ కూడా మొత్తం పెద్ద పెద్ద కోటలు ఉండేటి కానీ మొత్తం నాకు తెలిసి పడిపోయినట్టున్నాయి. శిథిలా వ్యవస్థకి అయితే వెళ్ళిపోయినాయి. అమ్మా, ఒక అడుగు అలా వేయాలంటే భయపడిపోతున్నా అసలుకి. ఆ విధంగా కష్టపడి ఫైనల్గా గడైకల్లు నరసింహగడ ట్రెక్కింగ్ చేయడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. బట్ కానీ ఏంటంటే మన వాళ్ళు ఎవరైనా ట్రెక్కింగ్ చేసేటప్పుడు నాలాగా కోతి వేషాలు అయితే వేయకండి, మెయిన్ వేలో వెళ్ళండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. నేనేదో అడ్వెంచరస్గా ఉండాలని చెప్పి అటు ఇటు కొంచెం అడ్వెంచర్ చేయడం అయితే జరిగింది. మీరు చేయాలనుకుంటే చేయండి, బట్ కానీ కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అండ్ మెయిన్గా మీకు ఇంకోటి అయితే చెప్పాలి, మన తెలుగు వాళ్ళు ఎవరైనా మహాకుంభమేళకి వెళ్ళాలి అనుకుంటే ఫిబ్రవరి 26 మనకి మహాశివరాత్రి రోజున మహాకుంభమేళ కంప్లీట్ అయితే అయిపోద్ది. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే సో త్వరగా వెళ్ళే పని అయితే చూడండి. నేను కూడా మహాకుంభమేళలో అన్ని స్నానాలు అయితే చేయడం అయితే జరిగింది. నేను కూడా శివరాత్రికి అయితే వెళ్తా ఉన్నాను. రేపు మార్నింగ్ ఏంటంటే మనకి ట్రైన్ అయితే ఉంది. మహాకుంభమేళ గురించి నెక్స్ట్ వీడియోస్ అయితే మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. హర్ హర్ మహాదేవ్.